ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. పెన్షనర్లకి గ్రీన్ సిగ్నల్. పెన్షన్లతో పాటు ఇవి కూడా పంపిణీ. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్న వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీకి నాంది పలుకుతుంది. ప్రభుత్వం పైన ఇప్పటికే నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థి యువత, రైతన్నలు తీవ్ర వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో 48,46,000 ఆసరా పింఛన్ వాహులు కూడా తీవ్రమైన వ్యతిరేకతను చూపిస్తే రేపు గ్రామ పంచాయతీలో జరిగే 12,751 సర్పంచుల ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాభవం చూస్తుందన్న ఉద్దేశంతో పెరిగిన ఆసరా పింఛన్లను ఈ జూలై నెలలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. వీటితో పాటు ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో ఆసరా పింఛన్లు వారందరికీ కూడా పాత బకాయిలు కూడా చెల్లించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తా ఉంది. అదేవిధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకు 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇచ్చే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించిన లిస్టు కూడా ఒక 2 నుంచి 3 రోజుల్లో విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలను పెడచెవన పెట్టి ప్రభుత్వం తన దురుద్దేశంతో ప్రజా సమస్యలను పట్టించుకోకుండా అధికారుల యొక్క స్వార్థంతో రాష్ట్రంలో ముందుకు వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.